దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విషయమైనటువంటి కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఇక్కడ ఈ భాగంలో మనం గమనించినట్లయితే అంత్య దినాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా అంతము సమీపించింది కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అని పేతురు మాట్లాడుతూ వచ్చాడు. అలాగే మెలకువ కలిగి ఉండండి, అంతేకాకుండా ప్రేమ కలిగి ఉండండి, ఆతిథ్యము చేయండి అనేటువంటి మాటలతోటి పేతురు తన పత్రికలో విశ్వాసులను హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరొక అనుభవాన్ని కూడా మనం గమనించినట్లయితే మీరు దేవుని కృప విషయమై మంచి గృహ నిర్వాహకులుగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. దేవుని కృప అలాగే గృహ నిర్వాహకత్వము, ఈ రెండు పదాలని కూడా పౌలు దేవుని యొక్క పరిచర్యకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. దేవుని కృప విషయమైనటువంటి ఏర్పాటు అనేటువంటి దానికి ఫుట్నోట్లో గృహ నిర్వాహకత్వము అనేటువంటిది ఉంది. ఇంతకీ ఆ ఏర్పాటు ఏంటి అని అంటే, పాత నిబంధనలో లేకపోతే ఇంతకుముందు కాలంలో బయలుపరచబడినటువంటి మర్మము దేవదర్శనం వలన నాకు బయలుపరచబడింది. ఆ మర్మం ఏంటంటే, అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు శరీరమందు సమాన వారసులుగా ఉన్నారు. అలాగే ఒక శరీరమందలి సాటి అవయవములుగా వాగ్దానంలో పాలివారులుగా ఉన్నారు అని చెప్పి పౌలు ఈ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా గృహ నిర్వాహకత్వము అనేటువంటి పదాన్ని కూడా పౌలు తన యొక్క సేవకు సంబంధించి వాడుతూ వచ్చాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుషుడు మమ్మను భావించవలను. పౌలు సేవ చేస్తూ అంటున్నాడు, మేము క్రీస్తు సేవకులము అలాగే గృహ నిర్వాహకులము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు చెప్పున కృప అనేటువంటి పదము, అంతేకాకుండా గృహ నిర్వాహకత్వము, ఈ రెండు పదాలు కూడా ఒక వ్యక్తి దేవుని పరిచర్యను చేయుటను సూచిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్నిటి అంతము సమీపించింది కాబట్టి మీరు మంచి గృహ నిర్వాహకులుగా ఉండండి అంటే దాని యొక్క అర్థము మంచి పరిచారకులుగా, మంచి సేవకులుగా ఉండండి అని అర్థం. అయితే మంచి పరిచారకులుగా ఎప్పుడు ఉండగలరు అని అంటే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. ఒక మంచి గృహ నిర్వాహకుడిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి పరిచర్య చేసేటువంటి వాడిగా ఎప్పుడు ఉండగలరు అని అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉండగలిగినప్పుడు. ఈ మాట చెప్పడంలో కలిగినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఖచ్చితంగా అంత్యదినాల్లో చాలామంది మంచి గృహ నిర్వాహకులుగా ఉండరు అని అర్థమవుతా ఉంది. నిజమే, ఈరోజున అనేక మంది సేవలోనికి వస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క సేవా జీవితాల్లో నమ్మకత్వం అనేటువంటిది లోపిస్తూ ఉంది. ఫలితంగా వారు మంచి గృహ నిర్వాహకులుగా ఉండలేకపోతూ ఉన్నారు. అయితే బైబిల్లో దేవుడు మనల్ని హెచ్చరించేటువంటిది ఏమనగా, మనము మంచి గృహ నిర్వాహకుల వలె ఉండాలి. అంటే ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు. ప్రభువు కూడా అదే చెప్పాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అనేకమైనటువంటి వాటి మీద నియమించబడతాడు. కాబట్టి ప్రియ సేవక అలాగే ప్రియ విశ్వాసి, దేవుడు నీకు ఏ పరిచర్యనైతే అప్పగించాడో ఆ పరిచర్యలో నమ్మకమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించడం నేర్చుకో. అప్పుడు ఒక మంచి గృహ నిర్వాహకుడిగా నువ్వు ఉంటావు. ప్రభువు కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.